మనము ప్రతిరోజు ఉదయమే 5:30 6 గంటలకు లేచి మంచిగా దంతధావనం చేసి శంఖాలవర్తి చేసుకొని చక్కగా పళ్ళు తోముకొని మనము ఉదయము గోరువెచ్చటి నీళ్ళు చేతనైన వాళ్ళు ఒక చెంబుడు నీళ్లు తాగితే దేహానికి ఆరోగ్యానికి చాలా మంచిది. మనం మన ఆరోగ్యం మీద చాలా జాగ్రత్త తీసుకోవాలి. అట్లా జాగ్రత్త తీసుకుంటే కొద్దిగా మనం రోగాల బారి నుండి పడకుండా కొంతవరకు మనము రక్షించుకోగలం మన యొక్క ఆరోగ్యాన్ని. కాబట్టి మీరందరూ కూడా ఉదయమే లేచినప్పుడు మంచిగా దంతధావనము శంఖాలవర్తి ఈ యొక్క మంచి నీళ్లు తాగడం, చల్లనివి కానీ గోరువెచ్చటి నీళ్ళు కానీ తాగడం అలవాటు చేసుకొని రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని చెప్పి నేను ఇందు మూలంగా ఈ మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత మనం మన ఆరోగ్యం ఎందుకు కాపాడుకోవాలి అంటే, ఆరోగ్యం కాపాడుకుంటే మనం డాక్టర్లకు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యవంతులైతే మనం ఆరోగ్యంగా ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని గురించి నేర్చుకోవాలి. తర్వాత సాధ్యమైనంత వరకు మనం మన యొక్క ఆరోగ్యం గురించి చాలామందికి మనం తెలియపరిచినట్లయితే కొంతవరకు మనము మన యొక్క ఈ యొక్క ఆరోగ్య సూత్రాలు పాటించాలి. తర్వాత కొన్నిసార్లు ఒకవేళ మందులు ఏమన్నా అవసరమైనప్పుడు మనం మందులు కూడా వేసుకోవాలి. మనము ఉదాహరణకి మొండిగా నన్ను ఈ రోగాలు ఏం చేస్తాయి, అసలు నా దగ్గరికి రోగాలే రావు అనేటువంటి విధవ ఆలోచనలు పెట్టుకోకుండా మనము రోగాలు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనకు మంచిది, మన పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది. తర్వాత ఒకరి నుండి మరొకరికి సోకకుండా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో వేళకు పడుకోవాలి. కాబట్టి ఈ యొక్క సూత్రాలన్నీ మనం పాటించినట్లయితే మంచి నడవడి కలిగి ఉండాలి. నడవడిక చాలా ఇంపార్టెంటు. మనం దుర్వ్యసనాలకు కూడా లోనైతే మన ఆరోగ్యాలు చెడిపోతాయి. కాబట్టి దుర్వ్యసనాలకు లోనై మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకూడదు. తర్వాత అందరికీ కూడా ఆరోగ్యం గురించి చెప్పాలా. అప్పుడే మన దేశం కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతుంది. కాబట్టి జాగ్రత్త, మంచిగా ఉండే ఆహార పదార్థాలు తినాలా. మనకు ఆరోగ్యాన్ని మంచిగా పుష్టిగా ఇచ్చినట్టు ఆకుకూరలు, కాయగూరలు, మంచిగా పచ్చదనంతో కూడుకున్నటువంటి ఆకుకూరలు తింటూ ఉండాలా. తర్వాత కాయగూరలు కూడా ఫ్రెష్గా ఉండేవి తినాలా. కుళ్ళిపోయినవి, పాడైనవి తక్కువ ధరకు వస్తాయి కదా అని చెప్పి చెడుగా ఉండేటువంటి ఆహార పదార్థాలను మనం ఎప్పుడు కూడా తినకూడదు. దాన్ని మనం ఎప్పుడు కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలా. మంచి ఆహార పదార్థాలు తినాలా, మంచిగా వాకింగ్ చేయాలా. మన ఆరోగ్యం కాపాడుకోవడానికి మంచిగా రోజు పొద్దున సాయంత్రం కూడా వాకింగ్ అరగంట సేపన్నా కనీసం చెయ్యాలా. కాబట్టి మీరందరూ ఈ విధంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని, ఈ యొక్క వీడియోను లైక్ చేస్తారని చెప్పి సంతోషించి మీకు చెప్తూ ఉన్నాను. సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. లైక్ కూడా చేయండి. మీరు కూడా నలుగురికి చెప్పాలా అని చెప్పి, మీరు కూడా నలుగురికి ఆరోగ్యాన్ని కాపాడేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలా అని చెప్పి నేను పదే మీకు విన్నవిస్తున్నాను. మంచిగా భోజనం చేసి ఆరోగ్యంగా ఉండండి.